చాప్టర్ 25 అమ్మ కళ్యాణ పర్వం 5 అమ్మ చేసిన తమాషా. అన్నమ్మ బ్రాహ్మలు. బాల్యంలో భర్త పోతాడు. ఇంటర్ పాస్ అవుతుంది. ఆమె కన్యాకుమారి భక్తురాలు. బీద కాపురం కావటంతో డాక్టర్ చదవటానికి అవకాశం లేక చాలా కాలం పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉండేది. కొంతకాలం జరిగిన తరువాత తండ్రి కూడా చచ్చిపోతాడు. నలుగురు అన్నదమ్ములు, ఒక్కతే ఆడపిల్ల. తల్లి చిన్నప్పుడే పోతుంది. ఇంట్లో ఉండటానికి తావులేక స్వతంత్రించి మెడ్రాసు వస్తుంది. మెడ్రాసులో బజార్ల వెంట ఏ రైలు ఎక్కాలో ఏ రైలు దిగాలో తెలియక అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు 10 సంవత్సరముల పిల్ల కనపడి చేతిలో ఒక 50 రూపాయల డబ్బు పెట్టి బయలుదేరి గుంటూరు వచ్చి కుక్లర్ ఆసుపత్రిలో చేరమన్నట్టుగా వినపడుతుంది. నాకెందుకమ్మా డబ్బు అని చెయ్యి పట్టుకుని చేతిలో పెట్టబోతుండగా అదృశ్యమైపోతుంది. 4 మూలలా పిచ్చెత్తిన దానిలా తిరుగుతుంది. చేతిలో పెట్టిన 50 రూపాయలు కనపడవు. వెంటనే తను కొల్చే కన్యాకుమారి ఇట్లా వచ్చిందని, కనపడే తల్లివి పూర్తిగా కనపడకూడదా అని రోడ్డు మీద పడి దొర్లుతుంది. ఏడుస్తూ పడుకుంటుంది. కాసేపు ఏడ్చినాక తన వీపు తట్టి, లే, ఎందుకు ఏడుస్తావు, బయలుదేరు అని వినపడుతుంది. వెంటనే లేచి కాళ్ళు చేతులు కడుక్కుని రైలు స్టేషన్కు వెళుతుంది. ఎన్నడూ వీధి వాకిట్లోకి కూడా వచ్చిన పిల్ల కాదు. కాకపోయినా ఎవరో కూడా ఉండి తీసుకెళ్ళినట్టుగా తోస్తుంది. ఎవరిని ఏమీ అడగకుండానే గుంటూరు చేరుతుంది. ఒక స్టేషన్లో టికెట్టు అడగరు. సరాసరి కుగ్లర్ ఆసుపత్రికి వచ్చి తన సంగతిని స్వయంగా చెప్పుకుని ఆసుపత్రిలో చేరుతుంది. చదువుకున్న పిల్ల కావటంతో చురుగ్గా చేస్తుందని అన్ని పనులు ఆమెకే చెబుతారు. అమ్మ చేరిన 10-15 రోజుల కల్లా అన్నమ్మ నర్సుగా చేరుతుంది. అమ్మను చూడగానే మెడ్రాసులో తనకు కనపడ్డ అమ్మలాగా కనపడుతుంది. బోధకురాలు ప్రతిరోజు అమ్మ దగ్గరకు వచ్చి వెళుతూ ఉంటుంది. ఒకరోజు ఆదివారం నాడు డాక్టర్లు వచ్చి, అమ్మను ఎప్పుడు పడుకోవద్దు, హాయిగా షికార్లు కొడుతూ ఉండు, నీకేమిటి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు, ఈరోజు ఆదివారంగా చర్చికి వెళదాం పదమ్మా అంటారు. అన్నమ్మ గారికి కూడా ఆ రోజు సెలవు. అన్నమ్మ, అమ్మ ఇద్దరూ కలిసి చర్చికి వెళ్ళి వస్తారు. వచ్చేటప్పుడు బోధకురాలు కూడా కలుస్తుంది. ముగ్గురు కలిసి లాం దగ్గరకు గుర్రపు బండి చేసుకు వెళతారు. వెళ్ళారు గాని రావటానికి పొద్దు చాలదు. అమ్మ మధ్యలో బోధకురాలిని, మీది అసలు ఏ ఊరని అడుగుతుంది. బోధకురాలు, చెబుతానండి, మీకు అసలు చెప్పుకోవాలనిపిస్తున్నది మిమ్మల్ని చూస్తుంటే. మా ఇలవేల్పు కన్యాకుమారి. మేము మొదట ఆంధ్రులమే. మా నాన్నగారు మేనత్తగారు అదేలేండి మా తాతగారు వచ్చారు. మా ఇంటి పేరు మల్లాదివారు. నా భర్త పేరు వెంకటేశ్వరావధాని. నాకు 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. చిన్నప్పుడే పెళ్లి చేశారు. భర్త పోయినాడు. నా భర్త నన్ను అనుమానాలతో ఎప్పుడూ కొట్టి చంపుతూ ఉండేవాడు. ఇంతమంది బిడ్డల తల్లిని ఇట్లా అనిపించుకోవలసి వచ్చిందని విసుగు పుట్టి బిడ్డను చూచుకుంటే కడుపు తరుక్కుపోతూ ఉండేది. రైలు కింద పడి చచ్చిపోదామని బయలుదేరాను. ప్రాణం ఒప్పక రైలెక్కి అట్లా తిరుగుతూ చివరకు 4 ఏళ్ల నాడు ఈ ఊరు బయలుదేరే నాటికి మా పిల్లకు 11 సంవత్సరాలు. అప్పటికి పిల్ల హైస్కూల్లో కొద్దిగా చదువుకుంటున్నది. అమ్మ, మీ భర్త బతికి ఉండగానే వచ్చారు గదా, వైధవ్యం వేషం వేసుకున్నారెందుకు? బోధకురాలు, ఇల్లు బయలుదేరినప్పటి నుంచి అట్లాగే వేసుకుందామనిపించింది. అమ్మ కొంచెం సేపు ఆలోచించి, అయితే మీ అమ్మాయిని ఏ ఊరు ఇచ్చారు? బోధకురాలు, ఊళ్ళోనే ఇచ్చాం. పెళ్ళైన 6 నెలలకే పోయినాడు. అమ్మ, మీ అమ్మాయి పేరేమిటి? బోధకురాలు, ముద్దుకు వాళ్ళ నాన్నగారు కన్నతల్లి అని పిలుచుకునేవారు. అమ్మ, అయితే మీ పేరేమిటి? బోధకురాలు, లక్ష్మీ జ్ఞాన ప్రసూనాంబ. ఆమె పేరు చెప్పగానే అన్నమ్మ ఒక్కసారి, అమ్మా నువ్వేనా అని కౌగిలించుకుని ఏడుస్తుంది. అట్లా ఇద్దరు 1 గంట సేపు ఏడుస్తారు. ఇద్దరిని ఒకరిని ఒకరు చూచుకున్నప్పటి నుండి పోలికలు, అనుమానాలు వస్తూ ఉంటాయి కానీ గుర్తుపట్టలేరు. అక్కడ శిల రూపంలో ఉన్న కన్యాకుమారిని కొలిచినందుకు ఇక్కడ చైతన్యంతో రక్షణకొచ్చింది ఈ తల్లి, ఆ తల్లే అని పెద్దగా కేకలు పెడుతూ అమ్మ తలను పొట్టకేసి అదుముకుంటుంది అన్నమ్మగారు. ఆమె తల్లి బోధకురాలు వచ్చి వెనుకగా వచ్చి మడిమలుపు పుచ్చుకుని నమస్కారం చేసి, అమ్మా కన్యాకుమారి, తల్లికి బిడ్డకు నేటికి కలిపావా, ఎటువంటి మాతృమూర్తివమ్మా, భరతమాతవంటే నీకే తగిపోతుంది. అన్నమ్మ, కాదమ్మా, కలియుగమాత, అమృతమూర్తి, అది చాలదు, జగదేకమాత, ప్రేమవాహిని. నాకు వర్ణనకు నోరు తిరగటంలా. పూర్వం నాకు వ్యాసాలు పద్యాలు రాయటం వచ్చు. 2 సంవత్సరాల నుండి రాయటంలా. ఇంట్లో చిక్కులు ఎక్కువైనప్పటి నుండి అన్నీ మర్చిపోయినాను. అమ్మ వస్తూ మౌలాలితో చెప్పి లాంకు వస్తుంది. నేనొక తమాషా చేయబోతున్నా, నీవు కూడా వస్తే రా, లాంకు వెళుతున్నా అని చెప్పి వెళుతుంది. మౌలాలి అక్కడే ఉంటాడు. అమ్మ, రేపు మాట్లాడుకుందాంలే, ఇళ్లకు పోదాం పదండి అంటుంది. ఇళ్లకు ఎవరి స్థానానికి వాళ్ళు చేరతారు.
రాగానే మౌలాలికి అన్ని విషయాలు అమ్మ చెబుతుంది. మౌలాలి ఏదో కారణం లేనిది పోవని అప్పుడే అనుకున్న తల్లి, చాలా గొప్ప పని ఇది. అమ్మ ఉన్నన్నాళ్ళు ఉంటారు. అమ్మ బయలుదేరిన తర్వాత వారు బయలుదేరి ఇద్దరు పండరీపురం వెళతారు. అమ్మకు సంబంధాలు, బంధువుల జోక్యం. చిదంబరరావు తాతగారు వచ్చి అమ్మను తెనాలి తీసుకెళ్తారు. ఆసుపత్రిలో ఉన్నంతకాలం బీదలందరికీ కావలసిన ఆహారానికి అమ్మ తన బంగారం అమ్మి సహాయం చేస్తూ ఉండేది. బోధకురాలు పండరీపురం పోంగానే చచ్చిపోతుంది. అన్నమ్మ చంద్రభాగ నదిలో ఒక గట్టు మీద కూర్చుని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అమ్మను ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఉండి అమ్మను చూస్తూ మాట్లాడగల శక్తి కలుగుతుంది. అక్కడ కొంతకాలం ఉండి మైసూరు చేరుతుంది. అమ్మ తెనాలి చేరినప్పటి నుండి గరికపాటి శేషగిరిరావు గారు, మంత్రి కిష్టయ్య గారు ఏవో సంబంధాలు తీసుకొస్తూ ఉంటారు. అట్లా 7-8 సంబంధాలు తీసుకువస్తారు. ఒకటి నిశ్చయం కాదు. అప్పటికి అమ్మ అవును కాదు అని చెప్పదు. సీతాపతి తాతగారికి తెనాలి వారికి పేచీ వస్తుంది. సీతాపతి తాతగారు కట్నం మీరిచ్చి పెళ్లి చేసినా పెళ్లి మన్నవలోనే జరగాలంటారు. తెనాలి వారు డబ్బు మేము పెట్టుకునేటప్పుడు పెళ్లి ఇక్కడ జరగాలంటారు. సీతాపతి తాతగారు మీ ఇంట్లో జరిగితే మా మామగారికి వాళ్లకు మర్యాద జరగదంటారు. తెనాలి వారు మీ మామ మర్యాదలు మాకేమీ అవసరం. సీతాపతి తాతగారు అట్లయితే నా ఇష్టం దారిన పోయేవాడికి ఇష్టం. తెనాలి వారు సరే ఇచ్చుకోండి. గరికపాటి సుబ్బమ్మ గారు ఒక సంబంధం తీసుకొస్తుంది. కొంచెం అమాయకుడుగా ఉంటాడు. చదువు రాదు, తల్లి లేదు, అక్కల దగ్గర ఉంటాడు, తండ్రి లేడు, 3rd ఫారం వరకే చదువుకున్నాడు అని చెబుతుంది. అమ్మను దొడ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి అత్తగారు లేదు, మామగారు లేడు, స్వేచ్ఛగా ఉండొచ్చు. 4 ఎకరాల పొలం ఉంది. ఆ అబ్బాయి తల్లికి బంగారం కొంత ఉన్నది. ఏ పచ్చడి చేసి పెట్టినా తింటాడు. నీకు ఎక్కువ వంట పని ఉండదు. పెంకుటిల్లు ఉంది. ఊరు కటివరం చేసుకో. మంచి సంబంధం. ఇంతకంటే మీ నాయన ఎక్కువ తేబోయినాడా? ఆ పిల్లి కళ్ళ ఆయన్ను చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ సుఖపడతావా? అక్కడ ఏమున్నాయి? సొమ్ములా, సంబంధాలా, ఇల్లా, వాకిలా? ఏమున్నది? అమ్మ నాకేం తెలియదమ్మా. నాన్న వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేసుకుంటా. సుబ్బమ్మ మీ నాయన ఒప్పుకున్నాడు ఈ సంబంధం. అమ్మ ఒప్పుకుంటే ఇంకా నన్ను అడగటం ఎందుకు? సుబ్బమ్మ బంగారం అంటే సంబంధం తెస్తే సరే చేసుకుంటాననటానికి ఎందుకు నీలుగుతావు? అమ్మ బంగారం అంటే సంబంధమేగా, సుందర్ని ఇస్తా అత్తయ్య. సుబ్బమ్మ వరస కాదు, లేకపోతే ఇచ్చేదాన్ని. అమ్మ మీ అందరికీ ఇష్టమైతే నాదేమీ లేదు. సుబ్బమ్మ సరే అని విసుగ్గా లేచిపోతుంది. శేషగిరిరావు గారు తెనాలిలో ఒక సంబంధం తీసుకొస్తారు. కుర్రవాడి పేరు దేశరాజు ఆనందరావు. ఎంఏ చదువుతున్నాడు. నల్లగా ఉంటాడు. అకస్మాత్తుగా ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చి వీధి అరుగుల మీద కూర్చోబెడతాడు. సాయంకాలం 5 గంటలవుతుంది. సావిత్రమ్మ గారు అమ్మ హార్మోనియం వాయించుకుంటూ పాడుకుంటూ ఉంటారు. అమ్మమ్మ గారు వచ్చి నీవు ఒంటరిగా పాడు, సావిత్రిని కలుపుకోకు అంటుంది. అమ్మ ఒక్కతే పాడుతుంది. అట్లా 2-3 కృతులు పాడిన తరువాత మీ నాన్న వచ్చాడు, కాళ్లకు నీళ్లు తీసుకురా అని కేక వేస్తారు. హైమవతి పిన్నిగారు మెళ్ళో గొలుసు వేసి తాతయ్య ఉత్తరీయం ఓణి వేసుకో అని ఇస్తుంది. చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తారు. ఇవి నాన్నకు ఇవ్వమని. అమ్మ నీళ్లు తెచ్చి నాకు ఇవ్వటం ఎందుకు? నాన్నకే ఇవ్వరాదు? నాన్న వచ్చినప్పుడల్లా నేనే ఇస్తున్నానా? జానకమ్మ గారు చెబుతుంటే వినవేం, నీకే చెప్పేది. చెంబు తీసుకుని రా గదిలో నుంచి. అమ్మ చెంబు తీసుకుని వస్తుంది. నాన్న లేడు అక్కడ. ఎందుకు మీకు ఈ అబద్ధాలు? రమ్మంటే రాను నేను? ఏదైనా కాదు అంటున్నానా? ఇట్లా అంటూ ఉండగానే ఆ అబ్బాయిని పిలుస్తారు. శేషగిరిరావు గారు ఏదో ఒకటి పలకరించు. ఆ అబ్బాయి ఏమీ పలకరించలేడు. అమ్మ చూడదు. శేషగిరిరావు గారు ఆనందరావు నువ్వు చూచావా పిల్లని? అతను తల ఊపుకుంటూ లేచి వెళ్ళిపోతాడు. ఆ రోజు వెళ్ళిపోతాడు కానీ తరచుగా ఆ బజారున తిరుగుతూ ఉంటాడు. అమ్మ సావిత్రమ్మ హార్మోనియం వాయించుకుంటూ ఉండే సమయం, అతను బజారుకు వచ్చే సమయం ఒకటే. ఒక రోజున అతన్ని అన్న కలిసి వస్తారు. ఆనందరావు సుబ్బయ్య తాతగారిని ఏమనుకున్నారని అడుగుతారు. సుబ్బయ్య తాతగారు ఇంట్లోకి వచ్చి ఆడవారిని అడుగుతారు. అన్నమ్మ మనమేం చేస్తాం? సీతాపతి రావాలి, మాట్లాడుకోవాలి. మధ్యన మనకెందుకు లేనిపోనిది? సుబ్బయ్య తాతగారు మాకు ఏమీ సంబంధం లేదండి అని వారితో చెబుతారు. వారు విరమించుకుని వెళ్ళిపోతారు. సుబ్బమ్మ గారు మన్నవ వెళ్ళి సీతాపతి తాతగారితో చెబుతుంది. ఎన్ని సంబంధాలు వచ్చినా ఒప్పుకోవటంలా. ఎంత మంచి సంబంధం వచ్చినా నాకు అక్కర్లేదని ఎదురు తిరుగుతున్నది. నీకెందుకు? నీవు ఊరుకో. మెదలకుండా పెద్ద మనిషి అయిన తరువాత వాళ్ళ ఇష్టం వచ్చిన చోట చేసుకుంటారు. సీతాపతి తాతగారు ఊరుకుంటారు. మరిడమ్మ గారు ఇక్కడ ఉండనంటున్నది కదా చచ్చి. ఆమె లేకపోతే నా కొంప ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది. సుబ్బమ్మ నేను ఉన్నా లేరా అన్నయ్య నీకెందుకు? తాతగారు నేను భరించలేనమ్మా నీ పెనిమిటితో. వాడికి కావలసిన
పెట్టవలసిన ఆహుతి నేను పెట్టలేను. నేను పెట్టకపోతే వాడు వచ్చి నీ మీద ఎగురుతాడు. అది చూడలేను. సరే, ఎట్లా కావాలో అట్లా అవుతుంది. ఇక పెళ్లి గొడవ ఎత్తుకోను. సుబ్బమ్మ గారు 10 రోజులుండి ఇల్లు చేరుతుంది. సర్వత్రా ఆ మూర్తిని చూడాలి. తాతమ్మ గారు బాపట్ల చేరుతుంది. అమ్మ తెనాలిలోనే ఉంటుంది. పెళ్లి సంబంధాలను గురించి ఇక విరమించుకుంటారు. తెనాలిలో సుబ్బయ్య తాతగారికి కాలికి కురుపులేస్తుంది. ఇంటి నిండా బంధువులు వచ్చి ఉంటారు. నాన్నగారు కూడా వస్తారు. అమ్మ రోజు ఆసుపత్రికి వెళ్ళి మందులు అవి తెస్తూ ఉంటుంది. డాక్టరు చంద్రమౌళి సత్యనారాయణ గారి దగ్గర మందు తెస్తూ ఉండేది. ఒకరోజు ఆసుపత్రిలోకి నాన్నగారు కూడా వచ్చి ఉంటారు. అమ్మ ఆసుపత్రికి పోగానే నాన్నగారిని చూచి కంటితో నమస్కారం చేస్తుంది. మందులు తీసుకుని నాన్నగారు అమ్మ కలిసి ఇంటికి వస్తారు. నాన్నగారు దారిలో అమ్మను, మీ నాన్న నాకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడా? అమ్మ, నాతో ఏమీ అనటంలా. నాన్నగారు, నాకు మంచి సంబంధం వచ్చింది, చేసుకోమంటావా? అమ్మ, మీ ఇష్టం. నాన్నగారు, ఒకరోజు చేసుకుంటానంటివే? అమ్మ, ఇప్పుడు కాదన్నానా? నాన్నగారు, నేను చేసుకుంటానంటుంటే చేసుకోమంటున్నావుగా? అమ్మ, మీరు చేసుకుంటానంటే చేసుకోమన్నాను. నాన్నగారు, అయితే నీవు కూడా ఇంకొకరిని చేసుకుంటావుగా? అమ్మ, ఆ మాట నేను అనలేదుగా. శుభలేఖలు కొట్టించిన నాడే నా పెళ్ళి అయిపోయింది. నాన్నగారు, నీ పెళ్ళి అయితే నా పెళ్ళి కాలేదుగా? అమ్మ, మీ పెళ్ళి కాలేదు కనుకనే ఆదుర్దా పడుతున్నారు. నా పెళ్ళి అయింది కనుక నేను ప్రశాంతంగా ఉన్నాను. నాన్నగారు, నిన్ను చేసుకోకుండా ఎక్కడన్నా చేసుకున్నా నీవు చేసుకున్నట్లే ఉంటావా? అమ్మ, అన్నట్లుగా ఎందుకు? గట్టిగానే ఉంటా. నాన్నగారు, ఉంటావుగా ఉంటావుగా ఉంటావుగా? అమ్మ, 2 పాదాలు పట్టుకుని ఉంటాను. మా నాన్న నా పెళ్ళి అయినా ఇష్టపూర్తిగానే చేశాడు. నాన్నగారు, ఎట్లా? అమ్మ, మా నాన్న ఇష్టపూర్తిగానే శుభలేఖలు కొట్టించారుగా. ఫలానా ఆయన కొడుకని, ఫలానా ఆయన కూతురుకు ఇస్తున్నానని 10 మందిలో అచ్చు వేయించారంటే ముద్ర వేయించినట్లేగా. ఆనాడే అయిందనుకున్నా. నాన్నగారు, సరే, ఇందాక అన్నమాట గుర్తుంది కాదు? అమ్మ, ఉన్నది. నాన్నగారు, నాకు నమస్కారం చేశావెందుకు? అమ్మ, ప్రత్యక్షంగా నా మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని మీకు రుజువు చేశానన్నమాట. ఇక మీ ఇష్టం, ఏమి చేసినా సరే. ఆయన గారికి నాన్న కూడా దయగలిగి మీ పాదాల మీదనే పడవేస్తే నా జీవితం ఆనందంగానే గడిచిపోతుంది. మనోవాక్కాయ కర్మలు అంటున్నమాట. మీ పాదసేవ అని కాసేపు ఆపి 2 పాదాలు పట్టుకుని సర్వార్థ సాధకం అంటుంది అని 2 కన్నీటి చుక్కలు 2 పాదాల మీద పడతాయి. ఈ 2 బిందువులు నాన్నగారి కాళ్ల మీద చల్లగా మంచుగడ్డలోంచి పడినట్టుగా ఉండి నాన్నగారు ఉలిక్కిపడి తల వంచి పాదాల వంక చూస్తారు. 2 నీటి బిందువులు 2 పాదాల మీద కిందకి కారకుండా ఇంకిపోకుండా నిలిచి ఉంటాయి. అమ్మ తల వంచగానే నాన్నగారి ముఖం నీటి బిందువుల్లో కనపడుతుంది. అమ్మ ఇట్లా ప్రతి పదార్థంలో ప్రతిఫలించాలి అనుకుంటుంది. అంతకుముందు పాదాలు తప్ప ముఖం ఎప్పుడూ చూడల. నీటి బొట్టులోనే ప్రథమం. పంచభూతాలలో అన్నింటి వల్లనే జలం కూడా ప్రధానం కాళనం చేస్తుంది అని అమ్మ అనుకుంటుంది. కన్నీటి బొట్టులో కన్నా మూర్తిని సర్వత్రా చూడాలి. నాన్నగారు, ఏమిటి నీదంతా పెద్ద వ్యవహారంగా ఉంది? అట్లా మాట్లాడుతుండే సమయంలో పైనుండి సీతారామయ్య మామయ్య గారు వస్తారు. అమ్మ పక్కకు తప్పుకుంటుంది. సీతారామయ్య మామయ్య గారు ఎంత పక్కకు తప్పుకున్నా అమ్మ కనపడుతుంది. చూడనే చూస్తారు. ఎందుకు ఇట్లా వచ్చావు అంటారు అని పక్కకు తిరిగేటప్పటికి రోడ్డుకు అవతల నాన్నగారు కనపడతారు. సీతారామయ్య మామయ్య గారు ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తారు. అమ్మ వంక చూసి, మందులు తెమ్మంటే వచ్చి వీధుల మడి తిరుగుతున్నావా? పోదాం పద. నాన్నగారిని చూచి, నీవెప్పుడొచ్చావురా అంటారు. నవ్వు ముఖంతో సీతారామయ్య మామయ్య గారు, మీరు ఇద్దరూ రోడ్డు మీదనే పెళ్లి చేసుకుంటున్నట్టున్నారు. సీతాపతి బావ ఇంటికి వచ్చాడు అని వట్టిదే తమాషాకు చెబుతారు. నాన్నగారు, వస్తే రాని, నాకేం భయం. కూతురు మీ చెల్లెలు మీదుగా కోపం. నేను ఆయన కూతుర్ని చేసుకుంటానని అనలేదు, వద్దని అనలేదు. ఆయనే ఇస్తానన్నాడు, ఆయనే ఇవ్వనన్నాడు. ఆయనకు అల్లుడు దొరక్కపోడు, నాకు భార్య దొరక్కపోదు. సీతారామయ్య గారు, సరే ఇంటికి పద, వస్తున్నా, ఏదో తమాషాకి అన్నాలే అని నాన్నగారితో చెప్పి అమ్మను మనం ఆసుపత్రికి వెళ్ళి మందు తీసుకెళదాంరా అని వెనక్కు వెళతారు. బావనే చేసుకుంటా. నాన్నగారు ఇంటికి వెళ్ళరు కానీ ఊళ్ళోనే ఉంటారు. సీతారామయ్య గారు అమ్మని రమ్మని తీసుకుపోతూ, ఎందుకు వచ్చావు ఇట్లా అని అడుగుతారు. అమ్మ ఆసుపత్రికి వచ్చిన సంగతి చెప్పి బావ రమ్మంటే వచ్చాను. సీతారామయ్య, నీవు లోగడ చెప్పే మాటలన్నీ ఒట్టిదేగా? అమ్మ, నేనేం చెబుతున్నాను? ఇప్పుడు మట్టుకు ఏం చెబుతున్నాను? సీతారామయ్య, అన్నీ పెద్దవాళ్ళ ఇష్టమని చెబుతుంటివి కదా, స్వేచ్ఛగా వచ్చి మాట్లాడొచ్చు.
అమ్మ, మా బావగారు పెద్దవారు వచ్చి మాట్లాడాలంటే వెళ్ళవద్దు సీతారామయ్య గారు. ఇదివరకు ఇది లేదే, పేరు మార్చావు, గారు అంటున్నావే, రోడ్డు మీద ఏమిటి మీరు మాట్లాడింది? అమ్మ నమస్కారం చేశానని చెప్పక తతిమావన్నీ చెప్తుంది సీతారామయ్య గారు. అయితే ఇప్పుడు నీవు బావనే చేసుకుంటావన్నమాట. అమ్మ, ఈ రోజున మీకు గట్టిగా చెప్పదలిచాను, చేసుకుంటా. సీతారామయ్య గారు, ఇన్నాళ్ల నుంచి మాట్లాడేది కూడా అబద్ధమని తోస్తున్నది ఈ పూట. అమ్మ, నేనేం చేస్తాను, ఎవరేమనుకున్నా సరే. సీతారామయ్య గారు, ఇంకా నేను ఎవరో కాస్త ఉన్నవాడిని తీసుకొద్దామనుకుంటున్నా. ఇంకా ఎందుకు, ఆ పిల్లికళ్ళు ఆయన బాగానే ఉన్నాడు, చేసుకో, నాకెందుకు? అమ్మ, నీకు కనపడ్డట్టు నాకు కనపడాలిగా. ఆయన చక్కదనం ఎందుకు, చల్లనితనం ఉంటే చాలదు? నీవు చక్కని వాడివై భాగ్యవంతుడివై మా అత్తయ్యను ఏమి సుఖపెడుతున్నావు? నా మనస్సు పెట్టుకు చూడండి. సీతారామయ్య గారు, సరే, ముందు అనుభవిస్తావు, నాకెందుకు? నేను రేపు సాయంకాలం భలే ఫస్ట్ అయిన సంబంధం తీసుకొస్తాను. ఆ కుర్రాడిని చూసి నీవు ఎవరిని చేసుకుంటానంటావో చూస్తానుగా. అమ్మ, నా చేత లాటరీ వేయిస్తారా మామయ్య? సీతారామయ్య గారు, వేయిస్తా, వాడికి కాకుండా చేస్తా. అమ్మ, బంధువులందరినీ పిలిచి మీరు అనుకున్న కుర్రవాడిని, మీరు బాగుండలేదనుకున్న వారిని చెరకు కుర్చీ మీద కూర్చోబెట్టండి. నా ఇష్టం వచ్చిన వారిని నేను చేసుకుంటా. సీతారామయ్య గారు, ఆ అబ్బాయిని చూచిన మీదట వీడిని కాదంటావులే. అమ్మ, నన్ను అంత హీనమైన లెక్కలో చూస్తున్నారన్నమాట మీరు. మీ దృష్టిలో నాకు పుల్లాకుకు ఉన్నంత విలువ కూడా లేదన్నమాట. సీతారామయ్య గారు ముద్దు వచ్చినట్లుగా నెత్తి మీద కొట్టి, వాడికి జీవకళ తక్కువ. అమ్మ, పోనీలేండి, మీ మాదిరి జీవకళ అక్కర్లేదు. జీవం లేని శిలలకు చూచారు, జీవం కలవారందరూ పోయి మొక్కుతారు. ఈ జీవం కలవారినందరినీ ఆ చైతన్యం లేని శిలారూపం రక్షిస్తుంది. అట్లాగే వారు మనందరినీ రక్షిస్తారు. ఏనాటికో ఒకనాటికి మీరు అందరూ వారికి మొక్కే రోజు అంటూ రాకపోదు. సీతారామయ్య గారు, ఇంకా నయం, వాడికే నన్నావు, నీకే మొక్కుతారనలా బతికించావు. అమ్మ, ఏ రోజు ఎటువంటి రోజు వస్తుందో మనకేం తెలుసు? ఎవరికి ఎవరు మొక్కవలసి వస్తుందో మనకేం తెలుసు? సీతారామయ్య గారు, ఇంతకు చేసుకుంటావన్నమాట గట్టిగా. అమ్మ, చేసుకునేదేమిటి, జీవాలన్నింటికీ సంజీవనిని అని చేసుకున్నా. సీతారామయ్య గారు, నీవు ఇన్ని మాటలు ఎక్కడ నేర్చావు? అమ్మ, నేను భూమి మీదకు రావటానికి కారణం ఎక్కడో అక్కడే నేర్చా. సీతారామయ్య గారు, ఇప్పుడు ఇంత మోజు పడుతున్నావు, ముందున్నది. అమ్మ, నాకున్నది ఎవరిని చేసుకున్నా తప్పదుగా మామయ్య. సీతారామయ్య గారు, సరే, మందు తీసుకెళదాం పద అని మందు తీసుకుని వెళతారు. దారి పొడుగున ఇదే బోధిస్తారు. అమ్మ ఎన్ని చెప్పినా ఏవో నీతులు చెబుతుంది కానీ చేసుకోనని అనదు. దరిద్రావస్థను గురించి చెట్ల కింద వాళ్లను పోల్చి చెబుతుంది. మంచి చెడ్డలను గురించి చెబితే మంచి వాళ్లను పెట్టుకు చేయటంలో విశేషమేమున్నది? బెల్లం తినటానికి అందరూ తింటారు. నక్క, కుక్క, చీమ, దోమ అన్నీ తింటాయి. కుంకుడుకాయలు తినేవారు ఎవరూ లేరు. ఆ కుంకుడుకాయలు సమస్త మురికిని పోగొడతాయి. ప్రతి వస్తువుకు గుణమున్నది. ఒక గుణాన్ని ఒక గుణం నెట్టేస్తుంది. కొబ్బరి నూనె ఉన్నది శరీరాన్ని మెత్తపరిచి మురికిని కదిలించి శరీరానికి జిడ్డై ఉంటుంది. కుంకుడుకాయ రెంటిని శుభ్రపరుస్తుంది. జిడ్డును మురికిని లాగేసి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కుంకుడుకాయలో నురుగు ఇమిడి ఉన్నదనుకోండి, నీళ్లు పోస్తే గానీ బయటకు రాలా. ఇట్లా ప్రతి వస్తువులో గుణభేదం ఉంటుంది. గుణభేదమే మంచి చెడ్డలు. సీతారామయ్య గారు, ఇదంతా మరిడమ్మ గారి బోధ ఏమిటి? అమ్మ, ప్రతి మానవునికి, ప్రతి జీవికి పుట్టినప్పటి నుండి తెలివి పెరుగుతూనే ఉన్నది. తెలివితో పాటు భాష పెరుగుతున్నది. భావాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. జన్మతః ఒక్కొక్కడిలో ఒక్కొక్క గుణం విశేషంగా ఉంటుంది. ఒకరు నేర్పేదేముంది? సీతారామయ్య గారు, ఈ మాటలు మరిడమ్మ నాయనమ్మ భక్తులకు బోధిస్తూ ఉంటుందేమో. అమ్మ, మీ తాతగారు రఘోత్తమ శాస్త్రులు గారు మంచి కవిత్వం చెప్పేవారు, నీకు రాలేదేం? సీతారామయ్య గారు, తాతగారికి వస్తే నాకు రావాలని ఏముంది? అమ్మ, నాకైనా అంతేగా, తాతమ్మ చెబితే నాకు రావాలని ఏముంది? ఇట్లా మాట్లాడుకుంటూ ఇల్లు చేరతారు. కళ్యాణ సమావేశం. సీతారామయ్య గారు, మామయ్య గారు హాల్లో ఉంటారు. అమ్మ వంట ఇంట్లోకి వెళుతుంది. అన్నమ్మగారు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎన్ని గంటలయింది? అమ్మ మాట్లాడకుండా నుంచుంటుంది. అన్నమ్మ పమిటలు వేసుకునే ఈడొచ్చి, ఏమిటి ఈ తిరుగుడు? ఆడపిల్ల లక్షణం ఒకటి లేదు. అమ్మ తల వంచుకుని, ఒకటి లేకపోతే బతికిపోయేదాన్నే అని మెల్లగా అంటుంది. ఆ రోజు అమ్మ ఆసుపత్రికి వెళ్ళి వచ్చేటప్పటికి నాన్నగారు ఇంటికి వచ్చి వెళతారు. నాన్నగారు, అన్నమ్మగారు, సుబ్బయ్య గారు మాట్లాడుకుంటారు. ఆ సంభాషణలో సీతాపతి తాతయ్యదే ఎక్కువ తప్పు కనబడుతుంది.
సుబ్బయ్య తాతగారు: సరే, ఏదో ఒక రకంగా నీకే ఇచ్చి చేసేట్టు చూద్దాంలే. సీతాపతి బింకాలకు మాట్లాడుతాడే గాని సమర్థుడు కాడు. ఇవ్వటానికి అంత ఇష్టం లేకపోతే సంబంధం చూసి చెయ్యకూడదు. తన కూతురి పెళ్లి తను చేసుకోవటానికి ఎవరినో ఉద్ధరించినట్లుగా ఉంది. నాన్నగారు: ఇస్తే ఇవ్వనియ్యండి, లేకపోతే లేదు. ముంచుకుపోయింది ఏముంది? నాకు చాలామంది ఇస్తామంటున్నారు. తల్లి లేని పిల్ల అని చూస్తున్నా. సుబ్బయ్య గారు: ఏది ఎట్లా ఉన్నా రక్తస్పర్శ గదా. నాన్నగారు: ఏది ఎట్లా ఉన్నా మరిడమ్మ నాయనమ్మకు నేనిచ్చిన వాగ్దానం కట్టేసింది. అది బంధించింది. అందుకే ఇంత ఆలోచనలో పడిపోయినాను. ఎప్పుడో అయిపోయేది నా పెళ్ళి. సుబ్బయ్య: నీతో ఎప్పుడైనా అనసూయ నిన్నే చేసుకుంటానని అన్నదా నాయనా? నాన్నగారు: అనలేదు. ఎవరైనా చెప్పటమే గాని నేను అడగలేదు, నాకు చెప్పలేదు. నేను అడిగితే ఎంతో భారతి తెలుసుకుని నాకు చెప్పినా అంతే. సుబ్బయ్య: భారతితో అన్నదటగా? నాన్నగారు: అనకపోతే ఎందుకు చెప్తుంది? సుబ్బయ్య: ఎప్పుడో ఎక్కడో ఎందుకు? ఇక్కడే ఉన్నదిగా, పిలిచి కనుక్కుందామా? నాన్నగారు: అవసరం లేదు. నాకు భారతి మాట మీద విశ్వాసం లేనప్పుడు అడగాలి. సుబ్బయ్య గారు: నీకున్న విశ్వాసం నాకు కూడా ఉండాలిగా. 100 ఏళ్ల పంట నాయన, ఒకనాటి మాట కాదు. నేనెంతమంది పెళ్ళిళ్ళు చూశాను. ఇంత జాతర్లతో, ఇంత రగడతో దాని మనస్సును అంత బాధ పెట్టి. కొంతసేపు ఆగి తరువాత మాట్లాడలేక గడ్గుడితో: ఆ సీతాపతి రేపు చెయ్యబోయే ఘనకార్యమేమిటో, ఒక్కగానొక్క పిల్లకు కళ్యాణం చెయ్యటానికి అని కన్నీళ్లు కారుస్తూ, చచ్చి చచ్చి ఒక్కతే బతికితే కళ్ళు తుడుచుకుంటూ, అదుంటే ఇన్ని తిప్పలు రావు గదా. రంగమ్మ తల్లి గురించి. అన్నమ్మగారు: ఎవరికి పుట్టినా బిడ్డా అన్నట్లుగా ఉంది. మాట్లాడుతుండగానే ఊరి నుండి రాఘవరావు మామయ్య గారు వస్తారు. లోపలకు పెట్టె తీసుకుని వస్తూనే: రాఘవరావు: అబ్బా, ఎక్కడ పట్టినా ఇవే ఆలోచనలు. కళ్యాణ సమావేశమేనా? సుబ్బయ్య: ఆహా, ఏది ఎట్లా ఉన్నా చిదంబరం చెప్పినట్లుగా ఘోష పడిపోతున్నది పిల్ల. నాన్నగారు లేచి: నేను వస్తాను పెద్దనాన్న. సుబ్బయ్య: ఇప్పుడెక్కడ నాయనా ఇంతెండలో? మిట్ట మధ్యాహ్నం 12 గంటలైనది. భోంచేసి పోదు గాని. రాఘవరావు: ఏమిట్రోయ్, నన్ను చూచి భయపడిపోతున్నావా ఏం? ఎవరో ఒక దొంగ లేచిపోయినట్లు పోతున్నావే? నాన్నగారు: నీకిదే అలవాటు గదూ, నీకింకో రకంగా ఎట్లా కనపడతాన్రా? రాఘవరావు: నేను తమాషాగా రాఘవరావు: నేను తమాషాగా దొంగతనం చేసినా నన్ను చూస్తే దొంగని ఎవ్వరూ అనుకోరు. నీవు చెయ్యకపోయినా దొంగ అనుకోక ఊరుకోరు. నీ కళ్ళే చెబుతాయి. నాన్నగారు: నా వైపు తిరిగి అను. రాఘవరావు: ఏం, నీ వైపు చూస్తే దడుస్తాననుకున్నావా? మా ఇంట్లో చాలా పిల్లులున్నాయి. అందరూ నవ్వుతారు. నాన్నగారు కూడా నవ్వుతారు. నాన్నగారు: ఒట్టి కోతి మాటలు. రాఘవరావు: నాకు ఇదివరకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఇష్టమేరా. నాన్నగారు: నాకైతేం, పిల్లికైతే ఏం, ఇవ్వరాదు? రాఘవరావు: అంతకంటే ఎక్కువగా భావించి ఇవ్వటంలా. పిల్లి మెడలో గంట కట్టబోతున్నాం. నాన్నగారు: గంట నీ చెల్లెలా? రాఘవరావు: నాకు మూలలా తెలియాలంటే ఆ గంటే ఉండాలి. 4 మూలలు తెలియాలంటే ఆ గంటే ఉండాలి. నాన్నగారు: ఆ ధ్వని లేకుండా ఉంటే ఏ కుండలోనైనా పాలు తాగొచ్చురా. ఆ ధ్వని వింటే కర్ర తీసుకొస్తారు. రాఘవరావు: అనుకున్నావు కాబోలు. ఆ గంట లేకపోయినా గతుకుతుంటే శబ్దం అవుతుంది. ఆనాడు కర్ర తీసుకొస్తారు. నాన్నగారు: నువ్వన్నదేగా ఆ గంట చేత 4 మూలలా తెలుస్తానని. సుబ్బయ్య గారు: సరేలే, లేవండి, చాలా దూరం పోతున్నారు. ఈ నవ్వులు చివరకేమో. నాన్నగారు: వాడికి నాకు మాటలు లేవు. ఇద్దరం మాట్లాడుకుని 2 సంవత్సరాలైనది. ఇటీవలే ఇది రెండోసారి మాట్లాడుకోవటం. అంతా భోజనాలకు లేస్తారు. నాన్నగారు ఊళ్ళోనే ఉంటారు.